హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సందీప్ రెడ్డి నాట్ వంగ. ఈరోజు నేను చూసిన మూవీ ఏంటంటే 8 వసంతాలు, డైరెక్టెడ్ బై ఫణీంద్ర నాథ్ శెట్టి. బేసిక్గా పేర్లు మర్చిపోతున్నాను చెప్పి రాసుకొని మరీ వచ్చాను. సినిమా ఎలా ఉందో చెప్పాలంటే ఇట్స్ 3/5 మూవీ. బాగుంది. అండ్ డైరెక్షన్ ఎలా ఉందంటే చాలా తోపు అనమాట, 5/5. అండ్ లీడ్ యాక్టర్ వచ్చేసి అనంతిక సనల్ కుమార్ యాజ్ శుద్ధి అయోధ్య. చాలా బాగా చేసింది. షీజ్ అంటే తోప్ అనమాట, 5/5 ఇవ్వచ్చు. అండ్ మ్యూజిక్ బై అబ్దుల్ హీషం వహాబ్ చాలా బాగుంది అనమాట, సూపర్ అనమాట, 4/5. అండ్ విజువల్స్ బై విశ్వనాథ్ రెడ్డి ఈజ్ 4/5, సూపర్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ డైరెక్టర్ ఇంతకుముందు ప్రీవియస్ వర్క్స్ వచ్చేసి బ్యాక్ స్పేస్ అండ్ మధురం. అండ్ ఇతని మెయిన్ మూవీ వచ్చేసి మనం. సో బ్యాక్ స్పేస్ అండ్ మధురం గురించి మాట్లాడుకుంటే, మధురం వచ్చేసి 7 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ ఉన్నట్టున్నాయి ఆ వీడియోకి. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్కి ఇట్ వాజ్ 1 hour చేంజ్ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ ప్రైజ్డ్ బై సుకుమార్ అనమాట. చాలాసార్లు చెప్పాడు. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్లో మీకు ఎవరు ఇష్టం అంటే సుకుమార్ గారు మరీ చెప్పారు మధురం నాకు చాలా బాగా ఇష్టమని. అతని పేరు గుర్తు రాలేదు, బట్ మధురం అని చెప్పారు. అండ్ బ్యాక్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇట్ వాజ్ సైఫై మూవీలాగా ఉంటుంది, అంటే టైం ట్రావెల్ మూవీలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మను దగ్గరికి వచ్చేసరికి, మను ఈజ్ ఏ మెయిన్ స్ట్రీమ్ మూవీ అనమాట, విచ్ వాజ్ ఇన్ ద మెయిన్ లీడ్స్ రాజా గౌతమ్, బ్రహ్మానందం గారి అబ్బాయి అండ్ చాందనీ చౌదరి చేశారు. ఆ సినిమా చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇఫ్ మీరు ఒక్కసారి చూస్తే ఆ సినిమా నచ్చదు డెఫినెట్లీగా, అంటే బాగుంది అనిపిస్తుంది అంతేగాని ఇందులో ఏముంది ఇంత చెప్పడానికి అనిపిస్తుంది. బట్ సెకండ్ అండ్ థర్డ్ టైం వాచ్ చేస్తే మీకు అందులో పూర్తిగా స్టోరీ అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఆ రైటింగ్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో టాకింగ్ విధానం కానీ, ఆ పోయట్రీలో కాన్వర్జేషన్స్ చాలా బాగా తీసుకెళ్ళాడు అనమాట. అది బేసిక్గా సైకలాజికల్ థ్రిల్లర్ అని అంటారు, కాకపోతే నా ప్రకారం అది హారర్ లవ్ స్టోరీ అని నేను అనుకుంటాను, అంటే థ్రిల్లర్ లవ్ స్టోరీ అని నేను అనుకుంటాను. బికాజ్ అందులో లవ్ స్టోరీలో కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ సినిమాలో ఆ లవ్ స్టోరీ అండ్ ఆ కాన్వర్జేషన్స్ ఏదైతే ఉంటుందో అదే ఫుల్ ఫ్లెజ్డ్గా మూవీ చేసి అండ్ గ్రేట్ విజువల్స్తో తీసుకుంటే, ఇందులో లీడ్ యాక్టర్స్ వచ్చేసి వాళ్ళు రైటర్స్ అనమాట. సో రైటర్స్ ఎలా కొంచెం పోయిటిక్గా మాట్లాడుకుంటారు, ఈ సినిమాలో కూడా పోయిటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రైటర్స్ అయితే ఇన్ని అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా. సో పోయిటిక్గా అంటే అది అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, కానీ ఇది టాప్ నాచ్లో పర్లేదు బాగుంది అనిపిస్తుంది కాబట్టి ఇట్ వాజ్ గుడ్. కాకపోతే సూపర్ ఎందుకు అవ్వలేకపోయింది అని అంటే, వెన్ ఇట్ కమ్ టు ద లీడ్ యాక్టర్స్, మన లీడ్ యాక్టర్ అనంతిక సనిల్ కుమార్ మ్యాడ్ సినిమాలో చేసింది. తిను మన నారాయణ నితిన్ పక్కన. సో తను శుద్ధి అయోధ్యగా చేసింది. తన 8 years ఆఫ్ జర్నీ మనకి ఈ సినిమాలో చూపిస్తూ ఉంటారనమాట. అది ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారంటే, వారణాసి పోర్షన్స్ ఉంటాయి, కాశ్మీర్ పోర్షన్స్ ఉంటాయి. సో లీడ్ యాక్టర్స్ మనకి లవ్ స్టోరీలో కావాల్సింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ కాన్వర్జేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అదంత బ్యూటిఫుల్గా మనకు కనబడుతుంది. అండ్ విజువల్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండాలి. ఈ సినిమాలో అవన్నీ మ్యూజిక్తో సహా హీషం అబ్దుల్ వహాబ్ ఇచ్చాడు మ్యూజిక్. ఇట్ ఈస్ ప్రిటీ గుడ్ అనమాట. చిత్ర ఒక పాట పాడింది, చిత్రమ్మ. ఆ పాట మీకు క్లైమాక్స్ వరకు గుర్తుంటుంది. బట్ లీడ్ యాక్టర్స్లో మన మధురం షార్ట్ ఫిలింలో ఒక అతను చేశాడు, అతని పేరు రవితేజ దుగ్గిరాల. అతను ఇందులో కూడా చేశాడు అనమాట, ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. అతని క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక 15 to 20 minutes అందరూ ఆఫ్ అయిపోయారు. ఒకసారి అతను ఆ క్యారెక్టర్లో సెట్ కాలేదు అనిపించింది. 15 to 20 minutes నవ్వారు థియేటర్లో బేసిక్గా అందరూ, అంటే ఆ లుక్ సెట్ అవ్వలేదు అని చెప్పి. ఆ తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్ చాలా బాగుండేసరికి ఆ విజువల్స్లో, సో స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్గా ఉండేసరికి అందరూ అందులోకి వెళ్ళిపోయి అది మైన్యూట్గా తీసేసుకున్నారు. సో ఎవరు కన్సిడర్ కూడా చేయలేదు దాన్ని. సో నెక్స్ట్ కమ్ టు ద విజువల్స్. విశ్వనాథ్ రెడ్డి ఇచ్చిన విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. కాశ్మీర్ అయితే ఏంటి, వారణాసి అయితే ఏంటి, అండ్ బెస్ట్ సీన్స్ అయితే ఇంటర్వెల్ దగ్గర మనకి రోజ్ పెటల్ బ్యాక్కి వెళ్ళే షాట్ ఒకటి ఉంటుంది. అంటే అది చెప్పొద్దు, ఇట్స్ స్పాయిలర్, సో అందుకని నేను చెప్పట్లేదు. బట్ మీరు చూడండి, అది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది మూవీ, డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ఇంటర్వెల్ మనకి వారణాసి సీక్వెన్స్లో మ్యూజిక్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, అంత స్టోరీ అతను తీసుకెళ్ళిన విధానం కానీ, చూపించే విధానం టాప్ నాచ్ ఉంటుంది ప్రతి ఒక్కటి. అక్కడ గూస్ బంప్స్ కూడా
నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, మరి మీకు వస్తున్నాయో రాదో నాకు తెలియదు, బట్ నాకు పర్సనల్గా ఆ సీన్ చాలా బాగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఇట్లాంటి సినిమాలు రావడం చాలా అరుదు తెలుగు ఇండస్ట్రీలో, ఎందుకంటే పోయిటిక్గా ఒక లవ్ స్టోరీని ఈ ఏజ్లో అంటే నవ్వుకుంటారేమో బాగాలేకుంటే మన లైఫే ఎండ్ అయిపోవచ్చు అనే కెరియర్ పాత్లో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ చాలా కష్టపడి తీసుకొచ్చాడు. సో వీ హ్యావ్ టు సీ దిస్ మూవీ ఇన్ థియేటర్ అండ్ సపోర్ట్ ఇట్. తర్వాత మళ్ళీ సినిమా అప్పుడు చూసుంటే బాగుండు, ఇట్ వాస్ ఎ క్లాసిక్ అని చెప్పి అనకుండా ఇప్పుడే చూసేస్తే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. ఇలాంటి మూవీస్ రావడానికి కూడా మనకి ఇండస్ట్రీకి బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. హోప్ యూ లైక్ ద రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.